ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 2 పిరికిళ్ళు బాస్మతి రైస్ తీసుకున్నాను. టేబుల్ స్పూన్ అయితే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది. శుభ్రంగా కడిగిన ఇందులోకి ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఎప్పుడు ఒకే రైస్ కాకుండా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ పెడితే పిల్లలకి చాలా హెల్దీ అనమాట. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బాస్మతి రైస్ రోజు పెట్టను నేను, అప్పుడప్పుడు మనం ఎలా బిర్యానీ తింటాం అప్పుడప్పుడు అలాగా సండే అలాగా. ఇప్పుడు ఇందులోకి బీన్స్ని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వెజిటేబుల్స్ చాలా హెల్దీ పిల్లలకి. వెజ్ బిర్యానీ లాగా అన్నమాట. మనం ఎలా వెజ్ బిర్యానీ తింటాము, పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇలా బాస్మతి రైస్తో టేస్టీగా పెడుతూ ఉండాలి. చాలా హెల్దీ అన్నమాట. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 4 నల్ల మిరియాలు, ఇందులోకి 2 గ్లాసులు మీడియం సైజ్ గ్లాస్ ఉంటుంది కదా, అది దాంతో 2 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇదేలాగా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ అలాగే కొలతలు నార్మల్ రైస్తో కూడా వాడుతున్నానండి. ఇంకొంచెం ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్కి లిడ్ పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి ఒక 4 నుంచి 6 వరకు రావాలి. నాకైతే ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, అంటే చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇందులో పీసెస్ కూడా వేస్తే వాళ్ళకి నేను అప్పుడప్పుడు ప్రాన్ వేస్తూ ఉంటాను. అలాగే బోన్లెస్ చికెన్ వేస్తాను, మటన్ వేస్తాను. అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ను ఎక్కువ సార్లు విజిల్స్ పెట్టుకోవాలి, ఎక్కువ విజిల్స్ వస్తాయి. చూడండి, చేతితో మెదిపితే అంత మెత్తగా ఉడికించుకోవాలి. ఇంక దీన్ని మిక్సీ కూడా వేయాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ ఎబో పిల్లలకి, ఇంకా 1 ఇయర్ అయితే ఇంక మనం 1.5 ఇయర్ అయితే మనం ఏం తింటామో అది దాన్ని పెట్టేలాగా అలవాటు చేయండి. సపరేట్గా చేసేదంతా కూడా అంత మంచిది కాదు. ఇది మంత్స్ బేబీస్కి అయితే చాలా చాలా మంచిది. 6th మంత్, 7th మంత్, 8th మంత్ అలాంటి వాళ్ళకైతే పేస్ట్ చేసి వేయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి పెడుతున్నాను. నెయ్యి వేయడం వల్ల డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్తీ. పిల్లలకి నెయ్యి వేస్తే బాగుంటుంది కదా, చాలా ఇంకా టేస్ట్గా. ఇలా మిరియాలు వస్తే పక్కకు తీసి పెట్టేసేయండి. ఆల్రెడీ మనము ఇందులో కుక్కర్లో అంత బాగా ఉంటుంది, ఉడుకుతుంది కదా. అంతే, చాలా సింపుల్, ఈజీ.